దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోసారి ప్రధాని మోదీ మానియా కనిపిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ ప్రజలతో తనకు ఆదరణ తగ్గలేదని, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే 12 స్థానాలు సాధించాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ సీటును గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధిలో నా కృషి ఏ మేరకు ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ ప్రాంత బిడ్డగా గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానన్నారు. బీఆర్ఎస్ కు ఇప్పుడు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదన్నారు. సామ్రాజ్యం చేసినటువంటి ప్రాజెక్టులు తెచ్చినటువంటి సందర్భంగా ఆ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు అందుతున్న సాగునీరు కానీ, ఈ జిల్లాలో విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ అన్ని రకాలుగా ఈ జిల్లాని ఆనాడు అభివృద్ధి చేసినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా గురించి అభివృద్ధి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడ నుంచి ఎవరు గెలవడము ఢిల్లీకి పోవడం, గెలిచినా ఢిల్లీకి పోయిను, ఓడిన వాళ్ళు ఢిల్లీకి పోయిను. ఈడ ఉండి ఎవరు ప్రజల మధ్యలో వచ్చి ఉండి పనిచేసినటువంటి వాళ్ళు లేరు. ఈ ప్రాంతం బిడ్డగా, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడానికి మీ సేవకురాలిగా మీ ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి యొక్క పాలమూరు పార్లమెంట్ స్థానానికి మరి భారీ మెజారిటీతో పార్టీలకు అతీతంగా మీరు ఆశీర్వదించి గెలిపించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మరి మహబూబ్ నగర్ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ఈరోజు నాకు అండగా ఉండి పాలమూరు జిల్లాలో మరి ఈ యొక్క మీ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి నా టికెట్ను ప్రకటించిందో కేంద్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిటీ, మరి ఎన్నికల కమిటీ సభ్యులు, మా అధ్యక్షులు జేపీ నడ్డా గారు, జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, మరి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కేంద్ర పార్లమెంటరీ బాడీ కమిటీ మెంబరు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, మరి మన ఇన్ఛార్జ్ అయినటువంటి తరుణ్ చుక్ గారు, సునీల్ బన్సల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.